హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 72కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చేసుకుంటే జూలై 28, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. బట్ టెక్ న్యూస్లు మాత్రం మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకుని మనకి జియో నుంచి జియో అయితే ఫ్రీడమ్ ఆఫర్ అనే ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చింది. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే జియో ఎయిర్ ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఈ ఆఫర్ లో కొన్ని బెనిఫిట్స్ అయితే తీసుకొచ్చారు. ఈ బెనిఫిట్స్ ఏంటంటే ఒకవేళ మీరు జియో ఎయిర్ ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటే బట్ ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ ఛార్జ్ చేసుకుంటే ₹1000 అయితే కట్టాలి. ఈ ఆఫర్ లో వీలైతే ఈ ₹1000 అయితే తీసేస్తున్నారు. బట్ మనకి జీరో చేసేస్తారు. ఒకవేళ మీరు జియో ఎయిర్ ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటే మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వీలైతే ₹1000 వాచ్ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ₹1000 జియో వాచ్ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు షాపింగ్ చేసేటప్పుడు మీకైతే ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ అలాగే వీళ్ళైతే ఒక 3 months ప్లాన్ తీసుకోవచ్చారు. దీని ప్రైస్ చూసుకుని మనకి 2121 పెట్టి మనం అయితే ఈ ప్లాన్ అయితే తీసుకోవాలి. బట్ మనకైతే 599 ప్లాన్ ఉంటుంది కదా మనకి జియో ఎయిర్ ఫైబర్ లో. ఆ ప్లాన్ అయితే వీటికైతే వర్క్ చేస్తుంది. మనకి 3 months ప్లాన్ మనకి కేవలం 2121 అయితే వస్తుంది. దాదాపు మీకు 700 అయితే పడుతుంది ఒకవేళ మీరు జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలంటే. బట్ మీరైతే నెలకి 700 అయితే కట్టాలి. మనకి 599 ప్లాన్ అయితే ఉంది. మనం 600 అనుకుంటాం. అది 600 కదా, మనకి జిఎస్టీ కూడా పడుతుంది. నెలకి మనం 700 దాకా అయితే కట్టాలి. నేను కనుక్కున్నాను. బట్ ఒకవేళ మీ చుట్టుపక్కల బ్రాడ్బ్యాండ్ సంబంధించిన లోకల్ ఏమన్నా ఉంటే మీరు వాటికి వెళ్ళండి. బెటర్, మీకు తక్కువ ప్రైస్లో అయితే వస్తాయి. 400-500 వస్తాయి. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎలాంటి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లేదు, మీకు అసలు ఇంటర్నెట్ సదుపాయమే లేదనుకుంటే మాత్రం అప్పుడు జియో ఎయిర్ ఫైబర్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే మీకు అక్కడ ఏ ఆప్షన్ ఉండదు కాబట్టి మనకి జియో ఎయిర్ ఫైబర్ చాలా బాగుంటుంది. సిటీలో ఉండే వాళ్ళకి జియో ఎయిర్ ఫైబర్ అంతగా అయితే యూజ్ అవ్వదు. అండ్ అలాగే మనకి జియో ఫైబరే 400కి అయితే వస్తుంది. 400-450కి వస్తుంది. బట్ దానికైతే వెళ్తారు. బట్ మీ యూసేజ్ని బట్టి మీరు తీసుకోవచ్చు. మీ అవైలబిలిటీ బట్టి మీరైతే తీసుకోవచ్చు. ఒకవేళ జియో ఎయిర్ ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఇదే మీకు రైట్ టైం. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉండవు. ₹1000 వాచర్ వస్తుంది. అండ్ అలాగే మీరు 3 months ప్లాన్ తీసుకుంటే 2121 అయితే వస్తుంది. ఇదే మీకు రైట్ టైం. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A అయితే మనకి లాంచ్ అయిపోయింది. ఇప్పుడైతే నథింగ్ ఫోన్ 2A ప్లస్ అయితే తీసుకుని రాబోతున్నారు. ఇది మనకి జూలై 31 తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. బట్ దీంట్లో మనకి కొన్ని చేంజెస్ అయితే చేశారు. నథింగ్ ఫోన్ 2A తో కంపేర్ చేస్తే మనకి దీంట్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసింది. నథింగ్ ఫోన్ 2A లో చూసుకున్న మనకి 45 watts వరకు మనకి ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక కెమెరా చూసుకున్న మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మనకి నథింగ్ ఫోన్ 2A లో చూసుకుంటే మనకి సెల్ఫీ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ అయితే ఉండదు. ఇందులో కూడా మనకి నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇది ఈ ఫోన్ సంబంధించిన కొన్ని లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే. బట్ చూడాలి, జూలై 31 తారీఖున అయితే ఈ మొబైల్ లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ రోజు తెలుస్తాయి. బట్ ఇందులో కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తారు. పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీకు ఉండదు. బట్ మీకు చిన్న చిన్న చేంజెస్ చేసి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ అయితే ఒక కొత్త ఫీచర్ అయితే టెస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఏంటంటే మనకి డ్రీమ్ స్క్రీన్ ఫీచర్. ఈ డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే బట్ యూట్యూబ్ లో చాలా మంది షార్ట్స్ అయితే చేస్తుంటారు. బట్ షార్ట్స్ తీసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బట్ కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని ఒకవేళ మీరు వీడియో చేశారనుకోండి, బట్ మీరు సిస్టమ్ లో ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ మార్చకుండానే బట్ మీరు యూట్యూబ్ లోనే మార్చుకోవచ్చు. డైరెక్ట్ గా యూట్యూబ్ లో ఒక ప్రాంప్ట్ వేస్తే మనకి ఆటోమేటిక్ గా ఆ గ్రీన్ స్క్రీన్ పోయి మనకి కావాల్సిన ఏ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. మీరు ఏ జనరేట్ ఇమేజెస్ కానీ లేకపోతే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ కానీ మీరైతే పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక ఫీచర్ అయితే టెస్ట్ చేస్తుంది. బట్ చూడాలి. బట్ మనకి ఆల్రెడీ ఆ గ్రీన్ స్క్రీన్ అంటే కంప్యూటర్లో చేసుకోవచ్చు. కాకపోతే ఎవరి దగ్గర కంప్యూటర్ ఉండదో వాళ్ళు మాత్రం ఈ ఫీచర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మొబైల్స్ కూడా గ్రీన్ స్క్రీన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మనకి కైన్ మాస్టర్ లాంటి మంచి మంచి యాప్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడైతే యూట్యూబ్ లోనే ఇంక్లూడింగ్ ఈ ఫీచర్ తీసుకొస్తున్నారు. బట్ చూడాలి ఈ ఫీచర్ ని మనకి ఎప్పుడు అవైలబిలిటీ తీసుకొస్తారు. కానీ ఇదైతే టెస్ట్ చేస్తుంది ఈ ఫీచర్ అయితే యూట్యూబ్ అయితే. నెక్స్ట్ చూసుకుని మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో మనం అయితే యాడ్స్ అయితే చూడబోతున్నాం. అది కూడా అన్స్కిపబుల్ యాడ్స్. మనకి ఇప్పుడు యూట్యూబ్ లో కొన్ని అన్స్కిపబుల్ యాడ్స్ అయితే వస్తాయి. వాటిని అయితే స్కిప్ చేయలేం. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా రాబోతున్నట్లయితే తెలిసింది. బట్ చూడాలి ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ దీని మీద టెస్ట్ చేస్తున్నట్లయితే తెలిసింది. ఇప్పుడైతే మనకి కన్ఫర్మ్ అయింది. త్వరలోనే మనం అయితే ఇన్స్టాగ్రామ్ లో అన్స్కిపబుల్ యాడ్స్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ చూసుకున్నా మనకి
వాట్సాప్ నుంచి వాట్సాప్ అయితే ఒక కొత్త ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఇదైతే త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఫీచర్ ఏంటంటే మనకి వాట్సాప్ లో ఎయిర్ డ్రాప్ అని చెప్పొచ్చు. మనకి ఆండ్రాయిడ్ ఫోన్ లో నియర్ బై షేర్ అని ఉంటుంది, మనకి యాపిల్ డివైసెస్ లో మనకి ఎయిర్ డ్రాప్ ఉంటుంది. మనం ఎయిర్ డ్రాప్ లో ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఐఫోన్ టు ఐఫోన్ చాలా ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎంత పెద్ద సైజ్ ఫైల్ అయినా ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే వాట్సాప్ లో ఈ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు, మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన ఫ్రెండ్స్ కి షేర్ చేయాలంటే మన థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేయకుండా మనం వాట్సాప్ ని డైరెక్ట్ యూస్ చేసి మనం ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే మీకు పెద్ద పెద్ద సైజ్ ఫైల్స్ కానీ ఈజీగా అయితే మీరు వాట్సాప్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఒక ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఈ ఫీచర్ అయితే మనం త్వరలోనే అయితే చూడబోతున్నాం. బట్ ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. బట్ మనకు చాలా మంది దగ్గర ఒక యాప్ ఉంటే ఒక యాప్ ఉండదు. బట్ థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేస్తుంటారు చాలా మంది. కానీ వాట్సాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు. కాబట్టి ఎవరితోనైనా ఫైల్స్ షేర్ చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా అయితే మనం వాట్సాప్ నుంచి ఫైల్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. ఇప్పుడు ఈ ఫీచర్ ఎప్పుడు వస్తే మాత్రం ఇది ఒక మంచి ఫీచర్ అవుతుంది వాట్సాప్ లో. ఇది ఫ్రెండ్స్ టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.